జీవము, క్రీస్తు యొక్క జీవము మా శరీరమందు కూడా ఏమై ఉండాలి? వహించుకొని పోవాలి. ఈ వహించుకొని పోయినప్పుడే క్రీస్తును మనం ప్రత్యక్షపరచగలము. క్రీస్తు యొక్క జీవము మాలో వహించుకొని పోయి ఉన్నది కనుక ఏ శరీరి కూడా మా నాలుకలతో మేము సాధిస్తామని కానీ, మా పరాక్రమం వల్ల మేము సాధిస్తామని కానీ, మాకు తెలిసిన విద్య ద్వారా మేము సాధిస్తామని కానీ అనుకోవటానికి వీల్లేదు. సాధించాలంటే దేవుడే పరాక్రమశాలి అయి మనల్ని ఆవరించాలి. నీవు దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడాలని, మన జీవితాల్లో ఏ బలము ఏ శక్తి లోకంలో మనకు కనబడుతున్నా, నీవు జ్ఞానిమని లోకం పొగుడుతున్నా, జ్ఞానము ద్వారా ఏమి సాధించలేమని దేవునికి వాక్యం తెలియపరచబడుతుంది. నీవు బలవంతుడమని లోకం మొత్తం చెప్తున్నా, ఈ బలము ద్వారా అన్ని సాధించలేమని చెప్పబడుతుంది. పరాక్రమంశాలి కలిగిన వాడని నిమ్రోదును గురించి లోకమంతా చెప్తూ అందరూ కూడా ఆయన వెంట నడిచిన దేవుడు మాట్లాడుతున్నాడు.